నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ లో ఈ రోజు బెంగళూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ 5 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆర్టీసీ బస్సును నడిపారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో మంచి అభివృద్ధి పనులు చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. బాబు పట్టుకో ఈ బస్సు సంబరాలు చేసుకుంటున్నాం. ఇది మన మంచి ప్రభుత్వం నినాదంతో పెడతా ఉన్నాం. అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం అన్యాయానికి గత పాలకుల యొక్క శాతకాంతం వల్ల అన్యాయానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మరి ఈనాడు గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టానికి మరి వెలకట్టలేనటువంటి కష్టాన్ని వాళ్ళు రాష్ట్రం కోసం పాటుపడతా ఉన్నారు. ఇంకా పెరిగిన పోరాటం చేయాలని చెప్పి పూర్తిగా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏవైతే పాత బస్సులు ఉన్నాయో వాటి స్థానంలో సుమారుగా 1400 కొత్త బస్సులను పట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశల వారీగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం రాత్రి ముసునూరు మండలంలో పర్యటించారు. ముసునూరు గ్రామం దళితవాడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకి మంత్రి చేతుల మీదుగా అధికారులు శంకుస్థాపన చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని బలరాం ఆధ్వర్యంలో స్థానికులు మంత్రిని సన్మానించారు. లక్ష్మీ పట్టం సార్ సైడ్ అది అవ్వట్లేదు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో పెద్ద వీధిలో ఉన్న శెట్టి పరిచయ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తాశక్తి 28వ గణపతి నవరాత్రి నిమిత్తం చెట్టుగలిగి కమిటీ గారి దగ్గర గొప్ప మహా అన్నదానం జరుగుతున్నది. కావున చిన్న ఆకులు వాటికి కేటాయించిన బకెట్లో వేయండి. అన్న మహాప్రసాదం వేస్ట్ చేయద్దు. చిన్న ఆకులు తొమ్మిది వేయండి. మాదేపల్లి గ్రామం చెట్టుపల్లి సంఘం వారు ఈ 28వ కమిటీ హాల్ వద్ద 28వ గణపతి మహోత్సవాలు జరుగుతున్నవి. చాలా బాగా విగ్రహం పెట్టిన కాడి నుంచి పూజ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కార్యక్రమాలు చాలా బాగా చక్కగా సర్వంగా బాగా జరిగాయి. అట్లాగే ఈరోజు అన్న సందర్భన జరుగుతున్నది. అన్ని విధాలుగా చక్కగా చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి ప్రసాదాన్ని చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గణపతి నవరాత్రుల సందర్భంగా మాదేపల్లి పెద్ద వీధిలో గల చెట్టిపల్లి కమిటీ హాల్ నందు అన్నదానం జరుగుతున్నది. కావున భక్తులందరూ వచ్చి ఈ అన్నదానాన్ని స్వీకరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా శుభ్రంగా దేవుడి దయతో ఉండాలని, ఈ అన్నదాన కార్యక్రమం అంతా సుఖప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు చెట్టిపల్లి సంఘం మాదేపల్లి. ఏలూరు రాష్ట్రం మెడికల్ కళాశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లక వర్షం పడటంతో భారీ వరద ప్రవాహానికి కొట్టిపోయిన విద్యార్థులు. జలతరంగని జలాశయం వద్ద 5 మెడికల్ కాలేజీ విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకుపోగా 2 కాపాడిన స్థానిక పోలీసులు సిబ్బంది. 3 విద్యార్థుల ఆచూకీ గల్లంతు కావడంతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. ఆశ్రమం మెడికల్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు గల్లంతైన 3 విద్యార్థులు సిహెచ్ హరిదీప్, డి సౌమ్య, బి అమృతగా గుర్తించిన పోలీసులు. గాయపడిన 2 విద్యార్థులకి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇంకో 5 మెంబర్స్ లో ఇద్దరు రెస్క్యూ చేసాము. ఇంకా 3 మెంబర్స్ రిప్రజెంట్ చేసాము. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి బాగాలేదు. అమ్మాయి కాకుండా ముగ్గురు కనపట్లేదు. ఇంకో ముగ్గురు అంటే నేను వచ్చేసా, నాకు అప్పటి సిగ్నల్స్ లేదు, వాళ్ళతో కాంటాక్ట్ అమ్మాయిని రెస్క్యూ చేశారు. అప్పుడే అమ్మాయికి బాగానే ఉంది. 8 మెంబర్స్ అయితే అసలు ఏం అవ్వలేదు. మొత్తం 5 మెంబర్స్ యాక్సిడెంట్ గురైన 5 మెంబర్స్. అందులో 3 మెంబర్స్ అందరూ గురయ్యాం, కాకపోతే నేను పక్కకు రాగలిగాం, వాళ్ళు రాలేకపోయారు. ఏలూరు నగరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం డివిజన్ లో ప్రతిరోజు సాయంత్రం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఆయా డివిజన్ లో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లని అందిస్తున్నారు. అంతేకాకుండా 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనుల్ని ప్రజలకు వివరిస్తున్నారు. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ అంతా కూడా చేస్తుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మంచి గవర్నమెంటే కాదా? చూడు అవి కూడా చేద్దాం ఉన్నాయని చెప్పి అన్నారు. అలా ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మన ఇప్పుడు జగన్కి ఎంతవరకు
మాకన్నా పెద్దవాడు వెంకటరత్నం ఏరియా వాడిస్తున్నాం టాపులు తినేస్తున్నాం. సరే ఎమ్మెల్యే గారు ఖాళీగా ఉండాలి పెడితే టాపులు రాస్తున్నారంట. ఉండాలి తింటాను అది ఎమ్మెల్యే గారికి చెప్తే అన్నారు. అన్నయ్య మానవాపరంగా మన పరిపాలన 100 రోజుల్లో ఎలాంటి పరిపాలన అందించాము, ఈ 5 సంవత్సరాల్లో ఈ 100 రోజుల్లో చేసినటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏ రకంగా సంతోషిస్తున్నారు అన్న విషయాలు మనందరూ కూడా తెలుసుకొని దానికి అనుగుణంగానే మిగిలిన 4 సంవత్సరాల 9 నెలల కాలం మనందరం కూడా పరిపాలన చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే వారం రోజుల పాటు 100 రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేయమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని 2 రోజుల నుంచి కూడా ప్రారంభించుకున్నాం. మరి గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మన టౌన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పెద్దిపోయిన ప్రసాద్ గారు, గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తూ జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చంటి గారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని వరాహపట్నం, ఆచవరం, వేమవరపాడు గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకి 100 రోజుల్లో చేసినటువంటి 100 మంచి పనుల్ని కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ ని అంటిస్తున్నారు. అనంతరం గ్రామ ఆడపడుచులకి ప్రభుత్వం చేస్తున్న శ్రీమంతం వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకేనండి ఓకేనండి పాంప్లెట్ ఉంది. ఇబ్బంది వస్తే ప్రజలను ఆలోచిస్తున్నారు. దీనికి ప్రతి విషయంలోనూ పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు చేయగలరు, కానీ ఆయన వదలలే, ఆయన డబ్బులు దానికని ఒక బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకని నరేంద్ర మోడీ గారు కలిసి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో 100 పనులు చేశారు. 100 చదివి మిమ్మల్ని ఇన్స్టిట్యూట్స్ లో ముఖ్యమైన ఒక 30 కార్యక్రమం చెప్పారు. అది నిజం కాదే మీరే చెప్పారు. మీకు 2,000 నుంచి 3,000 పెంచడానికి 50,000 పడుతుంది. ఒక్కసారి మొదటి నెల ఇస్తా ఈ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా మూడు కలిసి 7,000 మొదటి నెలలో ఇస్తారు. ఆ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే జరుగుతుంది. 1వ తారీఖు ఇస్తారు, 1వ తారీఖు సెలవు ఇస్తే 30-31 తారీఖులు ఇస్తారు. అలాగే నిరుద్యోగులు, ఏ నిరుద్యోగులు టీచర్లు లేదు, పొలము 16 మూసేస్తారు, రద్దు రాష్ట్రం వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలు వెంటనే డిమాండ్ చేశారమ్మా. ప్రధాని నరేంద్ర మోడీ గారు బడ్జెట్ లో 53,000 కోట్లు ఇచ్చారు. నష్టపోయిన రాష్ట్రానికి 15 కోట్లు అమరావతి. ఒక్క అమరావతి చూస్తే నాశనానికి, మంచికి, చెడుకి, దేవుడికి, దయ్యానికి తేడా చేస్తే 33,000 ఎకరాలు 3 పంటలు పండే భూమి కృష్ణానది ఒడ్డుని ఇస్తే రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి బిల్డింగ్లు కడితే వచ్చిన తర్వాత మొత్తం అంతా కదిలేస్తుంది. పట్టించుకో, ఒక్క రూపాయి కట్టలేదు. అది ఎక్కడ ఇప్పుడు 400 కోట్లు 10 రాత్రి మధ్యాహ్నం అవుతాయి. అది అప్పుడు 5 ఏళ్ళకి పెరిగిపోయింది. అంటే మంచిగా చెడుకు దానికి 15,000 కోట్లు నరేంద్ర మోడీ గెలిచారు. పోలవరం మీకు రాబోయే రోజుల్లో అందులో ఈ ప్రాంతం, ఈ ఊరు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుతుంది. చెరువు తక్కువ, మన నీళ్లు నరక గ్రామం, మనకు కృష్ణానది నీళ్లు రావు, పోలవరమే ఆధారం. ఆ పోలవరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నంలో ఉన్న సన్ రేంజ్ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని శంకర శ్రీను ధనలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకర ధనలక్ష్మి మాట్లాడారు. తమ కుమార్తె శంకర ప్రణీత పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల ఆశ్రమంలో 30 మందికి అన్నదానం చేయడం
సంతోషంగా ఉందని తెలియజేశారు. వృద్ధులకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన వారు ఎంతో సంతోషంగా ఉంటారని, కావున ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమాలకి సేవలు అందించే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెండు చేతులతో పట్టుకుని ఇటు చూడు. రైట్. చూడు ప్రణీతి ఎదురు పెట్టు. హిందూ మండలం మాది మహదేవపట్నంలో వృద్ధాశ్రమం ఉంది. ఇవాళ మా పాప పుట్టినరోజు కారణంగా శంకర ప్రణతి ఒక పూట భోజనం ఇచ్చాం. చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా అలాంటి కార్యక్రమాలు చాలా మంది పాల్గొనాలని కోరుకుంటున్నాం. మా పాప పుట్టినరోజు శంకర ప్రణతి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గ్రామం. ఈ రోజు ప్రస్తుతం మనం మహాదేవపట్నం వృద్ధాశ్రమంలో ఉన్నాం. మరి ఇక్కడ సుమారుగా 30 మంది వృద్ధులు ఉన్నారని మా దృష్టికి వచ్చింది, తెలిసింది. మా మేనగోళ్ళైన శంకర ప్రణీత పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఒక పూట భోజనం ఈ విధంగా వీళ్ళకి ఏర్పాటు చేశాం. మరి ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మనం బయట చేసుకునే దానికన్నా ఇలాంటి వృద్ధాశ్రమంలో అలాగే చిన్న చిన్న పిల్లలు అనాథాశ్రమంలో చేసుకోవడం మనం అందరం నేర్చుకోవాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఈ రోజు చిన్నపిల్లైన శంకర ప్రణీతని మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ చూసినప్పుడు మాకు ఇంకా అనిపించింది, ఇంకా చాలా మంది చేయాలి ఇలాంటి కార్యక్రమాలు. మరి ఇక్కడ చాలా నీట్ గా ఉంది, యాజమాన్యం చాలా బాగా చూస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్స్ ని చించివేసి ఎస్టీల మనోభావాలను కించపరిచిన ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజుని ఎమ్మెల్యే పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ నాయకులు. ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఆలోచించి అడుగు వేయాలని, ఎమ్మెల్యేగా గెలిచారంటే అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓట్లు వేస్తూనే గెలిచారని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించిన పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని పలువురు ఎస్సీ నాయకులు హెచ్చరించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరుపాడు గ్రామంలో మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారి యొక్క క్రియలు చట్ట వ్యతిరేకంగా కనిపిస్తున్నవి. ఆయన ఇద్దరి మధ్యన ఒక వర్గాల మధ్యన ఏదైనా గొడవ వచ్చున్నట్లయితే ఆ గొడవను సరిచేయాలి తప్ప ఒక వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన క్రియలు కనపడుతున్నాయి. మరి బాబాసాహెబ్ ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కట్టినటువంటి ఫ్లెక్స్ని తనే స్వయంగా ఒక ఎమ్మెల్యే అని మరిచి ఒక రౌడీలాగా అతను పీకి వేయడం చాలా విచారించదగ్గ విషయం. ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మరి తక్షణమే ఎమ్మెల్యే గారిని మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఇది మా డిమాండ్. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఫ్లెక్స్ని పీకేసాడు కాబట్టి 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచారం కింద కేసు నమోదు చేసి తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలి. ఇవే మా డిమాండ్. మేము ఆయన చూసి, ఆయన క్రియలు చూసి బాగా మేము ఆలోచించేది ఏంటంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గెలిచాడు. అతని యొక్క రాజకీయ ప్రస్థానం సాగుతుందంటే అతను ఏదో దేశానికి రాజ్యానికి రాజు అయినంత మాత్రం అయ్యాడని చెప్పేసాను కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం కల్పించడం వల్లే అతను ఈ రోజున ఎమ్మెల్యేగా గెలవడం కానీ ఎమ్మెల్యేగా గద్దెనెక్కడం ఇవన్నీ జరిగినాయి. దళితుల ఓట్లు లేకుండానే నువ్వు ఎమ్మెల్యేగా నెగ్గావా అని చెప్పేసి రఘురామకృష్ణరాజుని అడుగుతా ఉన్నావు. అంత విచక్షణ రహితంగా పక్కన ఉన్నటువంటి ఫ్లెక్స్ ని నువ్వు తొలగించడం చాలా అన్యాయం, అమానుషం. నువ్వు ఏదైతే రాజునని చెప్పుకుంటా ఉన్నావో, నువ్వు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారు అందరి దేవుడు, ఆయన ఒక దళితులకే కాదు నీకు దేవుడే. అలాంటి దేవుడిని విస్మరించి
నువ్వు ఆ ఫ్లెక్సీని తొలగించావంటే నీ యొక్క పుట్టకను కూడా మేము అనుమానించే పరిస్థితుల్లో నెలకొన్నా ఉన్నాయి. నువ్వు ఏ రాజ్యానికి రాజు అయ్యావని చెప్పి నీ పేరు పక్కన రాజు పెట్టుకున్నావు. నువ్వు మా దేవుడు అంబేద్కర్ ఫ్లెక్సీని తీసావు కాబట్టి అసలు మీ రాజ్యానికి పుట్టక ఏ రాజ్యానికి రాజు కాబట్టి నీ పేరు చేస్తాము. అసెంబ్లీ ముట్టడి చేసి దళితులతో పెట్టుకుంటే ఏ రాజ్యాలు ఏ యొక్క ముఖ్యమంత్రి కూడా సక్రమమైన పాలన చేసింది లేదు. నువ్వు అర్జెంట్ గద్దె దిగడం ఖాయమని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరులోని గ్రీన్ సిటీలో ఉన్న లయన్స్ క్లబ్ ఆవరణలో గ్లోబల్ యాక్షన్ టీమ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడారు. లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క విధి విధానాలని అర్థం చేసుకుని సేవా కార్యక్రమాలకి కావాలని సభ్యులుగా సూచించారు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏరియా లీడర్ అంబటి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. లయన్స్ క్లబ్ తరఫున ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలకి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ టి సుభాష్ బాబు, పూర్వపు జిల్లా గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు, మూల్పూరు ఉపేంద్ర పలువురు పాల్గొన్నారు. ఇక్కడ ఒక దాదాపు ఒక 60-70 మంది ఈ 70 మంది ఇంకొక 70 మందిని చేర్పించే కార్యక్రమం టేకప్ చేస్తే ఈ రోజు ఈ మీటింగ్ అది అంత డిఫికల్ట్ అంటే చేర్పించడం మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, లేదా మనకు మిత్రుడు లేక తెలిసిన వ్యక్తి ఈ కార్యక్రమం ఏమిటంటే యూ నీడ్ టు టేక్ దట్ కమిట్మెంట్ బిఫోర్ లీవింగ్ దిస్ మీటింగ్. మేము చేయగలము అనే ఒక డిటర్మినేషన్ వెళ్తే దట్ ఈస్ ద రియల్ మనకు మన యొక్క ఆర్గనైజేషన్ మీద లైనిజం మీద ఉన్నటువంటి ఆసక్తి, లైనిజం యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడుతున్నటువంటి విధానానికి అది తోడ్పాటుగా ఉంటుందని తెలియజేస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా మరి 316G నుంచి అది మనం చాలా క్లబ్లో 0 ఎడిషన్స్ ఉన్నాయి. అది క్లబ్ కూడా +1+2 ఇచ్చినా మెంబర్షిప్ మన రీచ్ అవుతుంది. రిగార్డింగ్ ఎల్సీఎఫ్ మన ఎల్సీఎఫ్ పార్ట్నర్షిప్ సపోర్ట్లో మనం 65,000+65,000 ఈ రోజు డెకరేషన్ ఇచ్చాం. మన టార్గెట్ ప్రకారం సుధాకర్ గారు ఎల్సీఎఫ్ ఏరియా మినిమం 80,000 చేయాలని అడిగారు. అందుకే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను డివైడ్ చేశాను రీసెంట్గా 100 చేయాలి, 1 lakh డాలర్స్ చేయాలి. మీరు అసలు సహకారం ఉంటే ప్రయత్నం చేస్తాను. అది ఇంతవరకు చేయగలిగితే అంతవరకు. అట్లాగే మెంబర్షిప్ విషయం చెప్పారు. సర్వీసెస్ క్లబ్లు సర్వీస్ స్పెషల్ వరకు బాగా చేస్తారు. కాకపోతే రిపోర్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటాడు. చూడండి రిపోర్టింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చూసి కానీ అది చాలా క్లబ్లు ఇక్కడ పెండింగ్ ఉంటాయి. కౌన్సిల్ సెక్రటరీ లైన్ డాక్టర్ వికే పరమేశ్వర్ గారికి, వైస్ గవర్నర్ లైన్ పాపారాయుడు గారికి, లైన్ డాక్టర్ సుబ్బారావు గారికి, అలాగే మరి గ్యాప్ కోఆర్డినేటర్స్, జిల్లా కోఆర్డినేటర్స్ అందరికీ ఇచ్చేసిన సభ్యులు కోఆర్డినేటర్స్ గారికి కూడా నమస్కారం. ఈరోజు గవర్నర్ గారు బాధపడుతుంటే మనం కూడా బాధపడాలి. ఎందుకంటే ఏ సమావేశంలో సరే ఖర్చుతో కూడుకున్నది. ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి క్లబ్ లెవెల్ వరకు ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతవరకు ఖర్చు. అంత ఖర్చు పెట్టుకుని చేస్తే లేకపోతే డెఫినెట్ గా మన ఇంట్లో మనం పక్షంగా జరిగితే మనం అనుకున్న బంధువులు రాకపోతే ఎంత బాధపడతామో, లైన్ దాన్ని ఉదయం తీసుకుని ఆస్వాదించడం అందరం కూడా ఇట్లా అటెండెన్స్ తక్కువ ఉంటే అంతకన్నా ఎక్కువ బాధపడతారనే మెసేజ్ ని మీరందరూ. పోలవరం పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛత హీ సేవ 24 కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు జంగారెడ్డిగూడెం డివిజన్ మహమ్మద్ రజావుల్లా డివిజన్ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకి పోలవరం సిహెచ్సిలో వైద్య పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసి వ్యాక్సిన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ టి కృష్ణంరాజు, ఫిజిషియన్ డాక్టర్ బిఎన్ సునీల్ కుమార్, డాక్టర్ కె అరుణశ్రీ, డాక్టర్ ఎన్ హేమంత్ కుమార్, డాక్టర్ కర్రా ప్రశాంత్, ఆర్థో డాక్టర్ జి జ్యోతి, డాక్టర్ టివి విష్ణువర్ధిని, డాక్టర్ సాయి గణేష్ పాల్గొన్నారు.
ప్రియాంక ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న క్రాప్ మిత్రాలకు ఆరోగ్య శిబిరం అనేది పోలవరం సిహెచ్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త కుప్పలను తొలగించడంతో పాటు శ్రమదాన కార్యక్రమాలు చేయించడం, అదే రకంగా ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూలను పునః అమల్లోకి తీసుకురావచ్చే విధంగా చర్యలు తీసుకోవటం, అదే రకంగా పౌష్టికాహార విలువలు తెలియపరిచే విధంగా గ్రామాల్లో ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేయించడం, మరియు గ్రామ పంచాయతీల్లో ఏదైతే వీధుల్లో కంపల్ని కానీ, అదే రకంగా వీధుల్లో ఏదైనా చిన్న చిన్న గుంటలు ఉంటే అందులో కానీ శ్రమదానం ద్వారా ఆ కంపల్ని తొలగించడం, గోతుల్ని పూడ్చడం, మరియు గ్రామంలో చెత్త లేకుండా గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ పక్షం రోజులు చర్యలు తీసుకోవాల్సిందిగా, వివిధ కార్యక్రమాలని అమలు చేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆదేశాలు వచ్చి ఉన్నవి. ఆ ఆదేశాల అనుగుణంగానే మన జంగారెడ్డిగూడెం డివిజన్లో ఏలూరు జిల్లా చింతలపూడిలో ఉన్న డిగ్రీ కాలేజ్ లో హార్టికల్చర్ లో 4 సంవత్సరాల డిగ్రీ కోసం చెప్పి 3 సంవత్సరాలకి పూర్తయిందని చెప్పడం వలన 200 మంది విద్యార్థులు నష్టపోతున్నారని పిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రసన్న కుమార్ ఆరోపించడం జరిగింది. నష్టపోతున్నారని పిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రసన్న కుమార్ మండిపడ్డారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి చెందిన చింతలపూడి డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులకి అన్యాయం జరిగిందని, దీనివలన పీజీ కోర్సులకి వెళ్లడానికి గాని డిప్లొమా కోర్సు పూర్తి చేయలేకపోవడం వలన ఇటు ఉద్యోగానికి వెళ్లలేక అటుపై చదువుకి వెళ్లలేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ విషయమై ఈ రోజు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. రోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకి 4 years హానర్స్ హార్టికల్చర్ కోర్స్ అనేది 2020-21 సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది. అది యూనివర్సిటీలో కూడా మనకు అప్రూవల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం బీఎస్సీ హార్టికల్చర్ కోర్స్ అనేది 2021 సంవత్సరంలో యూజీ ప్రోగ్రామ్ 4 years హానర్స్ అని వాళ్ళు యూనివర్సిటీ లోగోతో ప్రింటెడ్ చేసి మొత్తం 66 పేజీలు అనేది ఈరోజు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది గతంలో. కానీ దీన్ని చూసి డిప్లొమా చదివినటువంటి హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు అందరూ కూడా ఈ కోర్సును ఎంచుకొని చాలామంది చదవడం జరిగింది. కానీ ఈ కోర్స్ అనేది 3 సంవత్సరాలు ఆపేయడం వల్ల వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీ చేయకపోవడం, మరియు దాంతోపాటు వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు పీజీ చేయడానికి కూడా ప్రొఫెషనల్గా అవకాశం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు వాళ్ళకి అవకాశాలతో పాటు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. 4 years హానర్స్ పెట్టినటువంటి ఈ కోర్సును పూర్తిగా 4 సంవత్సరాలు కంప్లీట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. అందులో చూసినట్లయితే మనం అన్ని ఆఫీసులకు తిరిగి ఆర్జేడీ గారికి, కమిషనర్ గారికి, మన యూనివర్సిటీలు కూడా చాలా వినతి పత్రాలు ఇవ్వడం, వారితో మాట్లాడటం జరిగింది. విద్యార్థులు న్యాయం చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు చేయలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వమే న్యాయం చేయాలని అడుగుతున్నాం. గతంలో యువగణంలో వచ్చినటువంటి మన లోకేష్ గారికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితంగా తక్షణమే మీకు 4 years హానర్స్ కల్పిస్తామని చెప్పేసి. 3 సంవత్సరాలు ఈ గతంలో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షంలో ప్రతి ఒక్క విద్యార్థికి
ఉపాధి కలిగించాలి, గవర్నమెంట్ ఉపాధి కలిగించాలి. అదేవిధంగా అది కూడా చేయని పక్షంలో ప్రతి ఒక్క విద్యార్థికి నష్టపరిహారం కింద 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద మేము ఈరోజు విడతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నా పేరు ప్రసన్న కుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీ. భుజగణపై వినాయకుని నవరాత్రులు ముగించుకొని నిమజ్జన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో పోలవరంలోని స్థానిక బీసీ కాలనీలో వడ్డీల సంఘం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గణపతి అక్షరపు మధ్య ఇచ్చి ఈ అవకాశం మరి మన కులంలో చాలా పెద్ద మంచి చేయాలనే తలంపై గీటురాయిగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రజాహిత పాలనకి శ్రీకారం చుట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బండెట్టి చంటి తెలిపారు. ఏలూరులోని బండెట్టి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆపద సమయంలో బాధితుల్ని ఆదుకునే విషయంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధినేతలు ముందుకు వచ్చి బాధితుల్ని ఆదుకుంటున్నారని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలో దాతలు ముందుకు రావడం, అదేవిధంగా వారి సేవల్ని కొనియాడారు. అందరికి కూడా నమస్కారం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందో, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోదీ గారు అవ్వచ్చు, ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ఏ పనులైనా సరే అందరికీ కూడా ప్రజలకి అన్ని అందించాలని ఏదైతే కోరుకుని వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే పెన్షన్లు ఇస్తాం కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ, రేపొద్దున రాబోయే రోజుల్లో గ్యాస్ బండ్ కానీ, అలాగే 1500 రూపాయలు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇస్తామన్నది కానీ, అలాగే ఉచిత ఇసుక, ప్రజోపకరమైన పనులన్నీ కూడా చేస్తూ దాతలు ఏదైతే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రమారమ్మి 400 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. ఏలూరు వ్యాప్తంగా మరి డొనేషన్ రూపేనా కానీ, అలాగే నిత్యావసర వస్తువులే కానీ రమారమ్మి 1 కోటి రూపాయల దాకా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే కొంతమంది 100 రోజులైన సందర్భంగా పేదవాళ్ళకి మేమేం చేస్తామని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకు అంతకుముందే 80 రోజులకు అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. మేమేం చెప్పామంటే 100 రోజులు అయిన తర్వాత ఒక కార్యక్రమం నిర్వహిస్తాం, అందులో మీరు ఇద్దరు అని చెప్పినప్పుడు మరి కంకిమళ్ళ రాజు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు రవి వాళ్ళు ఏదైతే ఒక 12 పంపుల స్కూల్కి ఒక 20 ఫ్యాన్లు మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారని చెప్పాం. ఆ 20 ఫ్యాన్లు ఇవ్వడానికి, అలాగే యాక్సిడెంట్లో వైఎస్ఆర్ కాలనీ చెందిన బంధువులు వాళ్ళు ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ బండి యాక్సిడెంట్ అయ్యి రమారమ్మి 40,000 రూపాయల దాకా ఖర్చు అయితే ఆ 40,000 రూపాయలు కూడా వాళ్ళు బరాయించడం జరిగింది. అలాగే ఒక పేషెంట్ కృష్ణ అనే అతను ఏదైతే వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు అతనికి ఒక 20,000 రూపాయలు. అలాగే ఎవరైతే 2 పిల్లలు సుబ్బిశెట్టి లక్ష్మీ శ్రీహరి షిత, అలాగే జీడికొంట సాయి శరత్, వీళ్ళు కూడా చదువుకి ఇబ్బంది పడుతున్నారని చెప్తే వీళ్ళకు ఒక 20,000 రూపాయలు. వీళ్ళందరూ ఆర్యవై సంఘ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య గారు, అలాగే నొన్నా శ్రీనివాస్ గారు, అలాగే ఏదైతే రఘు గారు పైడేటి రఘు గారు ఉన్నారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకుని 100 రోజులు కూటమి ప్రజలకు మంచి చేస్తుంది, మా నాన్నగారి పేరుని మేము కూడా ఇది ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఆయన ఇస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం అల్లంచల్ల గ్రామ పర్యటనలో భాగంగా పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజుకి టి నర్సాపురం మండల నాయకులు, కార్యకర్తలు గ్రామానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బాలరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండలం రాజవరంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకి పోలవరం శాసనసభ్యులు బాలరాజుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో గ్రామస్తుల వద్ద నుంచి పలు వినతుల్ని ఫిర్యాదుల్ని ఎమ్మెల్యే స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజవరం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో 25,000 రూపాయల చెక్ ని వరద బాధితుల కోసం శాసనసభ్యులకి చెక్ ని అందజేశారు. హామీని నెరవేర్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ మనకి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం, అభివృద్ధిని కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం, మన ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు తెలియపరచాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీను గారికి, అలాగే సర్పంచ్ గారికి, కరటం సాయి గారికి, గడ్డమనుగు రవికుమార్ గారికి, అలాగే 3 మండలాల అధ్యక్షులకి తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో 100 రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసుకుంటే, మన ప్రభుత్వం చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కనీసం ఆ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిరుపేదలకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మన ప్రభుత్వం వచ్చి 3 నెలల్లోపే నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 4 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద పెదపాడు మండలం బడ్డీగూడెం వాసులు నిరసన చేపట్టారు. ఇళ్ల స్థలాల కోసం 76 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 12 ఎకరాల 18 సెంట్ల భూమిని వైసీపీ నేత మారు రామరాజు అనే వ్యక్తి తన పేరు మీద పెట్టుకుని చాకర చెరువుగా మార్చేశారని నిరసన వ్యక్తం చేశారు. బడ్డీగూడెం గ్రామస్తులకి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలిపారు. అనంతరం వైసీపీ నేతపై ఏలూరు కలెక్టర్ కి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావడానికి, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన 12 ఎకరాల 18 సెంట్లు నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున పేరును పెట్టుకుని ఆ 12 ఎకరాల 18 సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు. గత 2019లోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవలింగ్ చేయటం, లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామ పెద్దలు వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం పంచుకుంటారో, చింతలపూడి ప్రాజెక్టు రాఘవాపురం సెక్టార్ పరిధిలో సిడిపిఓ కె మాధవి ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమంలో భాగంగా పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులకి సీమంతాలు నిర్వహించి న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి రామలక్ష్మి, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. దాంట్లో పెట్టి కొన్ని కలుపుకోవచ్చు, 3 లీటర్గా పెట్టుకోవచ్చు. 3 లీటర్గా పెట్టి ఒక బౌల్లో సెంటర్మెంట్ బౌల్లో కలుపుకొని వేడి మాల్లో మానకూడదు దయచేసి చూడగా సెల్లాగా చేసి బిడ్డకి తినిపించాలి తల్లి. ఎప్పుడు 1 year బిడ్డకైతే, అదే 2 నుంచి 3 సంవత్సరాల బిడ్డకైతే చక్కగా కొద్ది నెయ్యి వేసుకొని, అందులో నూనె ఉంటుంది అయినా కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఉండలాగా సున్నుండ చేసుకుంటాం. మనం రైతు ఇళ్లలో మన బిడ్డలకి సున్నుండ చేసి పెట్టుకుంటాం. అలా సున్నుండలాగా చేసి పెట్టడం కానీ, లేదు వాడు తింటలేదు ఇంకా రైతు కోరుకుంటున్నాడంటే ఆ బాలామృతంలో వేడి నీళ్ళు కలిపేసి దోశలా వేసి బిడ్డకి పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే సెల్లాగా కలిపేసుకొని పెట్టవచ్చు. ఇది బాలామృతాన్ని బిడ్డకి అందించే విధానం. నాకు తెలిసి ఆ బాలామృతం చాలా మంది తల్లిని యూజ్ చేయరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.